వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా మనకి వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాగే ఇప్పటిదాకా ఉన్న వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొన్నిసార్లు వృత్తిపరమైన వైరాగ్యానికి కూడా అవకాశాలు అనేవి, అంటే చేస్తున్న వృత్తి మీద వైరాగ్యంతో దాన్ని సంపూర్ణంగా ముందుకి నడిపే అవకాశం విషయంలో కొంత అసంతృప్తి, లేకపోతే దాన్ని వదిలేద్దామా ఇంకా ఆ పనిని కానీ, లేకపోతే ఆ ప్రాజెక్ట్ని కానీ, లేకపోతే ఆ ప్రత్యేకమైన పనిని కానీ అనుకునే వాటికి ప్రలోభాలకి గురి కాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అంటే అలాంటి ఆలోచనలు అనేవి వచ్చే అవకాశం ఉన్నది కనుక ఆలోచనలను అధిగమించే విధంగా ప్రయత్నాలు ఒకటి చేయాలి. అలాగే వృత్తిలో అనవసర వ్యక్తుల జోక్యం వల్ల కూడా చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక వాళ్ళని మీరు మౌనంగా వదిలేసి మీ పని మీద మీరు దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరమైన విషయాల్లో సమస్యల్ని, వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అధిగమించగలుగుతారు.